Churches of Christ present సత్యవాణి. క్రీస్తు సంఘములు సమర్పించు సత్యవాణి. సత్యవాణి. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయన గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు విజయము కలిగజేసి ఉన్నవి. నమస్కారం. క్రీస్తు సంఘంలో సమర్పించిన సత్యవాణి కార్యక్రమానికి రాబిన్ గూటం శుభాభివందనలు తెలియజేయుచున్నాడు. ఈ దినమున మీరు నాతో కూడా సహవాసం కలిగి ఈ కార్యక్రమాన్ని వీక్షించున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. మీరు తరచూ రాయిచున్న ఉత్తరాలు, మీరు తరచూ చేస్తున్న ఫోన్లు, మీరు చేయించిన ప్రార్థనలు మమ్మల్ని ఎంతో ప్రోత్సాహపరిచి ఈ కార్యక్రమంలో ముందుకు కొనసాగించటకు, ఈ కార్యక్రమంలో ముందుకు సాగిపోవటకు మాకు చాలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నవి. మీరు చేయించిన ప్రార్థన, మీరు రాస్తున్న ఉత్తరాలు, మీరు చేయించిన ఫోన్లకు మరి ఒకసారి నా వందనములు తెలియజేస్తున్నాను. ఈ దినం సత్యవాణి కార్యక్రమాల్లో దేవుని వాక్యం అందించటకు సహోదరులు జాన్ రికీ గూటం గారు సిద్ధంగా ఉన్నారు. సహోదరులు జాన్ రికీ గూటం గారు మనకి దేవుని వాక్యం వినిపించక ముందు ఒక కీర్తన విందామా? సత్యవాణి బృందం ద్వారా ఇప్పుడు ఒక కీర్తన. ఫలములు నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములు నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలింపకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలింపకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలములు నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు, సంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు, సంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు, చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు. తన స్వాస్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు, తన స్వాస్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు. ఫలింపకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలింపకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలములు నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. బ్రతికినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే, ఆకులతో నిన్ను చూచి తండ్రి సంతసించునా. బ్రతికినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే, ఆకులతో నిన్ను చూచి తండ్రి సంతసించునా. ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే, ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే, మోడులాంటి నిన్ను ఇంక నరికి వేయకుండునా. మోడులాంటి నిన్ను ఇంక నరికి వేయకుండునా. ఫలింపకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలింపకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలములు నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు.
ఫలములు నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. చక్కటి కీర్తన వినిపించిన సత్యవాణి బృందానికి మా హృదయపూర్వక వందనములు. నౌ బ్రదర్ జాన్ రికీగూడెం ఇస్ రెడీ టు డెలివర్ యూ ద వర్డ్ ఆఫ్ గాడ్. సత్యవాణి ప్రేక్షకులకు మా హృదయపూర్వక వందనములు. సొలొమోను మహారాజు గురించి ఈరోజు కొంచెంసేపు ధ్యానించుకుందాం. ప్రపంచంలో అందరికంటే ద మోస్ట్ వైజెస్ట్ పర్సన్ ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చూసుకుంటే యేసుక్రీస్తు గురించి చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఆయన ఎందుకు అన్ని సంపన్నంగా ఉన్నాయట. వివేకం ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, అంత మొత్తం. హీ ఈస్ ద పర్ఫెక్ట్ గాడ్. హీ గాట్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ లోకంలో జీవించి ఉన్న ఇంకో మనిషి గురించి చూస్తే మనం సొలొమోను మహారాజు గురించి చూస్తాం. అతను చెప్పిన జ్ఞానోపదేశములు ఈరోజు కొంచెంసేపు చూద్దాం. అంత జ్ఞానము కలిగిన రాజు తన కుమారుడికి నేర్పిస్తున్నాడు. తన కుమారుడు రెహబాము అతను అంత మంచోడు కాదు. అందుకనే సొలొమోను రాజ్యము జెరొబోముకి ఇవ్వడం మనం చూస్తాం. కానీ జెరొబోము హీ మేడ్ ఇజ్రాయెల్ సన్. జెరొబోము ఇశ్రాయేల్లో విగ్రహముల్లోకి ఇంకా నడిపించడం మనం చూస్తాం. సొలొమోను మహారాజు తర్వాత రాజ్యము రెండు కింద చీలిపోతుంది. రెహబాము దగ్గర 2 గోత్రములు ఉంటాయి, జెరొబోము దగ్గర 10 గోత్రములు ఉంటాయి. ఈ 12 గోత్రాలు విడిపోతాయి. జెరొబోము ఎవరంటే సొలొమోను మహారాజు దేవాలయమును కట్టడం మొదలు పెడతారు. ప్రాబ్లీ 7.5 years పట్టింటుంది. ఈ 7.5 yearsలోని ఇతడు రెహబాముతో వెళ్ళి ఆ దేవాలయం కన్స్ట్రక్షన్ చూసుకుంటూ ఉండాడు. ఈ కన్స్ట్రక్షన్ ఇతరులకి అప్పచెప్పాడు. ఒకసారి సొలొమోను మహారాజు అక్కడికి వెళ్ళి ఆలోచిస్తాడు, ఏంటి దేవుని ఆలయం ఎవరి చేతిలోనే ఇవ్వడం ఏంటి? ఇక్కడ ఇశ్రాయేల్ జనాంగంలో ఎవరైనా ఉన్నారా అంటే అక్కడ ఉన్న అన్యుడు ఇప్పుడు ఉన్నాడు, ఒక సమర్థుడు అని చెప్తే ఎవరంటే ఆ ఇశ్రాయేల్ జనాంగం నుంచి ఒక అతను పిలిపిస్తాడు. అతని పేరు జెరొబోము. సొలొమోను మహారాజు ఆ బానిస అయిన జెరొబోముకి నెమ్మదిగా పని చెప్తాడు. ఆ జెరొబోము సమర్థుడు. హీ వాజ్ అన్ ఎఫిషియంట్ మ్యాన్. హీ కుడ్ డూ థింగ్స్ అండ్ హీ వాజ్ ఎ లీడర్ టు. అందుకని అతను నెమ్మదిగా కింద క్యాడర్ నుంచి పైకి రావడం చూస్తాం. సొలొమోనుకి అతని మీద మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. సొలొమోను మహారాజు దగ్గర ఈ జెరొబోము పనిచేస్తాడు. సొలొమోను మహారాజు తల్లి బెర్షెబా. బెర్షెబా ఎవరో మనకు తెలుసు. దావీదు భార్యల్లో ఒక భార్య. దావీదు మేడ మీదకి ఎక్కితే ఒక స్త్రీ కనబడుతుంది, వ్యభిచరిస్తాడు. దానివల్ల ఫస్ట్ కుమారుడు చనిపోతాడు. 2 సమూయేలు 11వ అధ్యాయంలో మనకి కథ చూస్తాం. దావీదు బెర్షెబా చేసిన వ్యభిచారం గురించి ఆ కథలో చూస్తే ఫస్ట్ వారికి కుమారుడు కంటారు. వాళ్ళిద్దరు కలిసి బెర్షెబా తడి సంఘర్షణ మీద ఉరియాని చంపించేస్తాడు. తర్వాత నాతాను వచ్చి హీ రిబ్యూక్ డేవిడ్ అండ్ టెల్ హీ ఈజ్ సిన్నింగ్. అక్కడ దావీదు చెప్తాడు, నువ్వు పాపం చేస్తున్నావు అని నాతాను ప్రవక్త వచ్చి చెప్పడం చూస్తాం. దావీదుకి ఇంకో కుమారుడు అంటాడు, పేరు సొలొమోను. బెత్షెబా అతనికి భార్యగా ఉండడం చూస్తాం. ఆవిడ యూదుల దగ్గర నుంచి వచ్చింది. కానీ అందరి భార్యలో బెత్షెబా అంటే కొంచెం ఇష్టం ఎక్కువ. చనిపోయే వరకు డెత్ బెడ్ మీద కూడా బెత్షెబా పక్కన ఉంది. 2 సమూయేలు 13వ అధ్యాయంలోనే బెత్షెబా వల్లనే సొలొమోనుకి సొలొమోను మహారాజుగా అవ్వడం మనం చూస్తాం. ఫస్ట్ బెత్షెబా తప్పు చేసింది, దేవునిలో తప్పు చేసింది, వ్యభిచారించింది. కానీ తప్పు తెలుసుకుని దేవునిలో వారి బిడ్డడైన సొలొమోన్ని బలంగా పెంచింది, మంచిగా జ్ఞానవంతంగా పెంచింది. చెప్పింది, మీ తండ్రి దేవుని హృదయం చెప్పి నడుచుకుంటున్నాడు. He is the man after God's own heart. Look at him. Learn from him. మీ తండ్రి నుంచి నువ్వు నేర్చుకో. సొలొమోనుకి చాలా భార్యలు, చాలా ఉపపత్నులు ఉండేవారు. మొత్తం అందరూ కలిపితే 1000 మందిగా మనం చూడొచ్చు. బైబిల్ చెప్తుంది, రాజుల గ్రంథంలో చూస్తాం. ఎందుకు అంతమంది సొలొమోను పెళ్లి చేసుకున్నాడంటే రాజ్యాల కోసం. He married as a political alliance. ఆ టైంలో ఇస్రాయల్ ఇట్స్ కాల్డ్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇజ్రాయెల్ పీపుల్ అని చూస్తాం. ది గాడ్స్ పీపుల్ హ్యాడ్ దట్ గోల్డెన్ ఏజ్. అది ఇస్రాయల్ జనం దేవుని ప్రజలకి స్వర్ణ యుగం. దావీదు టైం తర్వాత దే హ్యాడ్ పీస్ ఫర్ 40 years. 40 సంవత్సరాలు శాంతి కలిగింది. దావీదు అన్ని దేవుని ఆలయంకు రెడీ చేసి పెడతాడు. అతను చనిపోయే మునుపు కూడా అతని కుమారుని పిలిచి చెప్తాడు, నేనైతే దేవుని ఆలయం కట్టలేకపోయాను, కానీ నువ్వు కట్టు, దేవుని గురించి కట్టు అని చెప్తే దేవుడికి ఆలయం కడతాడు. ఇక అందరూ ఆలోచిస్తారు, దావీదు గారు వృద్ధాప్యంలో వచ్చారు,
అక్కడ ఏం చేయొచ్చు అంటే ఒక స్త్రీ గురించి మనం చూస్తాం. షునేమి నుంచి ఒక ట్రైబ్ నుంచి ఒక స్త్రీ మనం రావడం చూస్తాం. మొదటి రాజులు 2వ అధ్యాయము 22వ వచనంలో, అందుకు రాజైన సొలొమోను షునేమీయురాలైన అభిషేక్ అట ఆవిడ పేరు. అక్కడ ఈవిడ వచ్చి దావీదుకి మసాజులు చేసేవారు. అందుకనే సొలొమోను సహోదరుడు అదోనీయా అక్కడ కనబడతాడు. అతనికి సొలొమోన్కి ఒక కోల్డ్ వార్ లాంటిది కనబడుతుంది అక్కడ మనం చూడొచ్చు. కానీ మొదటి అధ్యాయము 10వ వచనం వరకు మనం చూస్తే బెత్షెబా వెనకాల నుండి నువ్వే రాజుగా అవ్వాలి అని కుమారుడిని సొలొమోన్ని ముందుకు పంపిస్తుంది. సొలొమోన్ తమ్ముడు ఇశ్రాయేలుకు సైన్యపతి అయిన యోఆబు అంటాడు. అతడు ఏం చేస్తాడంటే సొలొమోన్ బెత్షెబా అంటే ఇష్టం అది, ఎందుకంటే దావీదు వ్యభిచరించి తీసుకొని ఎంతగానో ఇష్టం అది. అందుకనే సొలొమోన్కి అదనాకి ఒక పెద్ద కోల్డ్ వార్ మొదలు పెడతాడు. బెత్షెబా వెనకాల నుండి నువ్వే రాజుగా అవ్వాలని ఒక నాతానుని బెత్షెబాని అక్కడ యాజకుల్లో ఒక అతన్ని వాళ్ళందరూ సొలొమోన్ తీసుకెళ్ళి రాజుగా చేయాలి అని దావీదు దగ్గరికి వస్తారు. అక్కడ అదోనీయేమో రాజు కింద అతను డిక్లేర్ చేసుకుంటాడు. ఆర్మీ చీఫ్ అతనికి హెల్ప్ చేస్తాడు, జోయాబ్ అతనికి హెల్ప్ చేస్తాడు. ఇటేమో బెత్షెబా నాతాను అక్కడ కొంతమంది యాజకులు దావీదు దగ్గర ఉండి మొదటి రాజులు 1వ అధ్యాయం 11వ వచనంలో చెప్తున్నాం. అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన బెత్షెబాతో చెప్పినదేమనగా, హగ్గీతు కుమారుడైన అదోనీయా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా? అయితే ఈ సంగతులు మన ఏలినవాడైన దావీదునకు తెలియకే ఉన్నవి. కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలొమోను ప్రాణం రక్షించుకునేటకు నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను అని నాతాను చెప్తే బెత్షెబా దావీదు దగ్గరికి వెళ్ళి ఆ రాజు నుంచి ఆ అగ్రిమెంట్ తీసుకుంటది. అప్పుడు దావీదు సొలొమోనుకి అక్కడున్న నాతానికి అక్కడున్న యాజకుడైన సాదోకుకి అక్కడున్న వాళ్ళందరికీ చెప్తాడు. మొదటి అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తే, అంతటి రాజు మీరు మీ ఏలిన వాడైన నా సేవకుడిని పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెల గాడిద మీద ఎక్కించి గిహోనుకు తీసుకొని పోయి అని చెప్తాం. గాడిద మీద ఎక్కించి అక్కడ ప్రాంతానికి తీసుకెళ్ళి అభిషేకించండి అని చెప్పడం చూస్తాం. సొలొమోను అక్కడ రాజుగా అవడం మనం చూస్తాం. దేవుని ప్రజలంతా అప్పుడు ఆ సమయంలోనే అదోనీయా దగ్గరికి పరిగెడతారు. అప్పుడు ఆ రోజు ఆ టైంకి సొలొమోను రాజు గాడిద మీద ఎక్కి వెళ్ళడం చూసి దేవుని ప్రజలు యోబు దగ్గర నుంచి వచ్చేసి ఇక్కడ సొలొమోను ఫంక్షన్ లో పాల్గొనడం మనము ఆ అధ్యాయం చూస్తాం. సొలొమోను రాజు అవుతాడు. రాజు అవి అతడు ప్రార్థన చేస్తాడు. మనకి ఈ ప్రార్థన ఫేమస్ ప్రార్థన. దేవుడు వచ్చి ప్రత్యక్షమై మొదటి రాజులు 3వ అధ్యాయంలో అతనికి ఏమి కావాలి అని అడిగితే 6వ వచనం కింద వచనాలు చూస్తే దేవుని అడుగుతాడు, నాకు బుద్ధి జ్ఞానం ఇవ్వండి ప్రభువా, నాకేం అక్కర్లేదు, మీ ప్రజల్ని పాలించేటట్టు దీవించిన ప్రభు అని అడగడం మనం చూస్తాం. నా ప్రజల్ని పాలించి జ్ఞానం అడిగినందుకు నీకు అన్ని ఇస్తున్నానని దేవుడు అతనికి ఐశ్వర్యమును జ్ఞానమును మొత్తం అన్ని ప్రామిస్ చేస్తారు. అలాగే సొలొమోను జ్ఞానవంతుడయ్యాడు. జ్ఞానవంతమైన సొలొమోను చాలా జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. కవితలు రాశాడు, ఈ పద్యాలు రాశాడు. ప్రసంగి గ్రంథం అంతా సొలొమోను రాశాడని మనకు తెలుసు. ఎందుకంటే మొదటి అధ్యాయం 1వ వచనంలోనే ఉంటది, దావీదు కుమారుడును యెరూషలేములో రాజు ఉండిన ప్రసంగి పలికిన మాటలు అని చెప్తున్నాడు. దావీదు కుమారుల్లో బోలెడు మంది కుమారులు ఉన్నారు, కానీ ఆ కుమారుల్లోనే రాజు ఒక్కడే సొలొమోను. అతని అంత జ్ఞానం అంతా చెప్పి సూర్యునికున్న దాని గురించి చెప్తున్నాడు అక్కడ ప్రసంగిలోనే. సూర్యునికి చాలా ఉన్నాయి కానీ అన్ని వ్యర్థమే అని చెప్తున్నాడు. 12వ అధ్యాయం 13వ వచనం, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలా అనుసరించి నడిచి ఉండవలెను, మానవ కోటికి ఇదే విధి అని చెప్తున్నాడు. చివరిగా కంక్లూజన్ చెప్పాడు ఏంటంటే, ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్ అని చెప్పాడు. దట్ ఈస్ గుడ్ ఫర్ మ్యాన్ కైండ్. అదన్నిటికీ మానవులకి అన్నిటికీ మేలు ఏంటి, దేవుని కట్టడలను అనుసరించి నడుచుకోవడం. అది అతని కుమారులకి టీచ్ చేస్తున్నాడు. అదంతా సామెతలు 1వ అధ్యాయం 8వ వచనం ఇలా చెప్తున్నాడు, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకింపు, నీ తల్లి చెప్పు బోధను త్రోసి వేయకుము అని చెప్పడం చూస్తాం. సామెతల్లో 6 అధ్యాయాలు అతని కుమారుడికి చెప్పుతూ రాశాడు. దేవుని యందు భయము భక్తి కలిగిట తెలివికి జ్ఞానముకు మూలమని ఇక్కడ ఇంకో ఈ సామెతల నుంచే వస్తుంది మనకి. ఇంకా మన 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా, నా కుమారా నీవు
నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకునే ఏడలా నీకు మంచి జరుగుతుంది అని 2వ అధ్యాయంలో చెప్పడం మొదలు పెడతాడు. ఇదంతా జ్ఞానవంతుడు. హీ గివ్స్ us ద బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్. ఆయన మన జీవితంలో ఎలాగా ఒక త్రాసులాగా ఎలాగ మనం బ్యాలెన్స్ చేస్తామో అలాగే మనం హీ టెల్స్ us ఎవ్రీథింగ్. హీ టెల్స్ us లాట్ ఆఫ్ థింగ్స్ హౌ టు బ్యాలెన్స్ అవర్ లైఫ్. మన జీవితాలు ఎలాగ బ్యాలెన్స్ చేయాలో అతని కుమారులాగా చెప్తున్నాడు. 3వ అధ్యాయంలో చెప్తాడు, నా కుమారుడా నాకు దేశం మరొక మన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము, అవి దీర్ఘాయునకు సుఖ జీవితంలో గడుచు సంవత్సరములకు శాంతిని నీకు కలుగజేయును అని చెప్తాడు. ఇంకా సొలొమోన్ చాలా జ్ఞానవంతమైన విషయాలు చెప్పాడు. మనకు అవన్నీ అర్థమవుతాయి అండ్ వీ వుడ్ లివ్ లాంగర్ టు. మనకి అవన్నీ అర్థమవుతాయి, మన జీవితాలు కూడా పొడిగించబడతాయి. 2వ అధ్యాయం 2వ జ్ఞానమునకు నీ చెవి ఎగి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఏడల, తెలివికై మొరపెట్టిన ఏడల, వివేచనకై మనవి చేసిన ఏడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఏడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఏడల, యెహోవాయందు భయభక్తులు కలిగినట ఎట్టుదో గ్రహించదవు. దేవుని గురించి జ్ఞానము నీకు లభించడం చెప్పి దేవుని గురించి జ్ఞానం మనకు వస్తుంది ఎప్పుడు ఆయన యందు మనం ఉన్నప్పుడు. హౌ వీ కెన్ అటైన్ నాలెడ్జ్ ఈజ్ బై టైం. మనం సమయం ద్వారానే మనకు జ్ఞానవంతులు అవుతాము. చదివితే జ్ఞానం వస్తుంది అనుకుంటారు. చూడండి, పిహెచ్డీలు చేస్తారు చాలామంది, పిహెచ్డీలు డాక్టరేట్లు చేసుకుంటారు. ఎందుకు? వాళ్ళకి ఒక్కదాని అందే వారికి జ్ఞానం కలుగుతుంది. కానీ దేవునికి అయితే అన్నిటి ఎంతో జ్ఞానము గలవాడు. ఎందుకు? ఆయన అన్నిటిని సృష్టించిన వాడు కాబట్టి. ఆయన మనం కోరుకుంటే, ఆయన సన్నిధిలో ఉంటే, ఆయన భయభక్తులు కలిగితే ఆ జ్ఞానము మనకి తెలియజేస్తాడు. ఆయన కుమారులకు చెప్తున్నాడు, యెహోవా యందు భయముతో భక్తితో ఉండండి. ఇంకా చెప్తాడు, ఆయన ధర్మశాస్త్రములను మన కంఠ భూషణములుగా ధరించుకోమని చెప్తాడు. 3వ అధ్యాయము 3వ వచనము, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము. దయను సత్యమును ఇవన్నీ ఎక్కడి నుంచి? జ్ఞానవంతమైన సొలొమోను మహారాజు. అక్కడ ఫస్ట్ అతను జ్ఞానవంతుడు కాదు, అతని తల్లి చెప్పింది, నువ్వు మీ తండ్రిని చూసుకుని ఉండు, ఆయన భక్తి చూడు, ఆయన విశ్వాసం చూడు. అతని తండ్రి భక్తిని చూసుకుంటూ పెరిగాడు అతను. అందుకనే దేవుడు అతన్ని దీవించాడు. 1 రాజులు 3వ అధ్యాయం ఇందాక చూసాం. అతను ప్రార్థన వల్ల అతను దేవుడు దీవించాడు. ప్రార్థన ఇంకా ఐశ్వర్యము జ్ఞానమును ఇచ్చాడు. సామెతలో 4వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు, కుమారులారా తండ్రి ఉపదేశం వినడి, మీరు వివేకమునందునట్లు ఆలకించుడి, నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసి వేయకుడి అని చెప్తున్నాడు. ఒక తండ్రి మాటలు వినండి, వారు జ్ఞానవంతులు. చెప్పిన ఇందాక, యూ గెట్ విజ్డమ్ బై టైం. మీరు జ్ఞానవంతులు ఎలాగవుతారంటే వయసు వచ్చే కొలది మీరు జ్ఞానవంతులు అవుతారు. యూ గెట్ విజ్డమ్ ఫ్రమ్ మెనీ థింగ్స్. యూ లెర్న్. ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. అది జ్ఞానము, ఇట్స్ ఎ ప్రాసెస్. యూ విల్ నెవర్ స్టాప్. చనిపోవడానికి రెడీగా ఉన్నా, హీ ఈస్ నాట్ ద వైజెస్ట్ వన్. God is the only wisest being in the entire universe because he created everything for you. యోబు గ్రంథంలో చెప్పాడు, ఆకాశం ఎలాగుంటుందో, భూమికి పునాది వేయ మునుపు నేను ఉన్నానని యెషయాకు చెప్పాడు. ఇప్పుడు నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వెక్కడున్నావని యోబు ప్రశ్నించాడు. ఇవన్నీ నేనే చేశాను యెషయాకు చెప్పాడు. God is the one who knows everything. He is all knowing and he is all powerful. ఆ సొలొమోను మహారాజు చెప్పాడు, అన్నిటికంటే ముఖ్యమైన దేవుని ఆజ్ఞలను గైకొనాలని చెప్తున్నాడు. 2వ అధ్యాయం 18వ వచనం, సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తర్వాత వచ్చే వానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడి తిని. ఇంకా చెప్తున్నాడు 1వ అధ్యాయము 2వ వచనం స్టార్ట్ చేస్తున్నాడు, వ్యర్థము వ్యర్థం అనే ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే. వ్యానిటీ వ్యానిటీ, ఎవ్రీథింగ్ ఇస్ వ్యానిటీ. అన్ని వ్యర్థమే. ఆలోచించండి, మీరు ఎంత ధనం సంపాదిస్తున్నారో దేవుడికి అక్కలేదు, మీకే కావాలి. ఇంకో 100 సంవత్సరాల తర్వాత మీరు ఏ కారులో నడుస్తున్నారో, మీరు ఏ స్కూటర్ నడుస్తున్నారో, మీరు ఏ ఇంట్లో ఉంటున్నారో మీకు అక్కర్లేదు. కానీ మీ రక్షణ మీకు కావాలి. 3వ అధ్యాయము, ప్రతి దానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నముకు సమయం కలదట. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికి వేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కొట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగలించుటకు, వెదుకుటకు, పోగొట్టుకునుటకు, దాచుకున్నటకు, పారవేయుటకు, చంపుటకు, కుట్టుటకు, మౌనముగా నుండుటకు, మాట్లాడుటకు,
ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపరచుటకు, కష్టపడిన వాని తమ కష్టము వలన వచ్చిన లాభం ఏమి అని ఇవన్నీ ఇక్కడ అన్నింటికి సమయం కలగదు అని చెప్తున్నాడు. మీ జీవితంలో అన్నింటికి సమయం ఉంది. ఏడ్చుటకు సమయం ఉంది, ఆనందించుటకు సమయం ఉంది, కౌగులించుటకు సమయం ఉంది, అన్నింటికి సమయం. ఇదంతా సొలొమోను మహారాజు మనం చెప్తున్నాడు. దేవుని బిడ్డలు అవ్వండి, క్రీస్తులో బాప్తిసము తీసుకోండి, దేవునిలో చేర్చబడండి, ఆయన సంఘము క్రీస్తు సంఘములో చేర్చబడండి. క్రీస్తులోనే రక్షణ ఉంది, మరి ఏ దేవునిలోనే రక్షణ లేదు. దేవుడు ఒక్కడే, అది యేసుక్రీస్తు. ఇప్పటి వరకు విన్నందుకు మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. Wonderful lesson by Ricky Gutam, and we thanked him wholeheartedly for all the good things he has said. దేవుని వాక్యంలో బోధించినందుకు రిక్కీ గుటం గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మా వద్ద ఉచిత బైబిల్ కరస్పాండెన్స్ కోర్స్ కలదు. ఇందులో 26 పాఠములు ఉంటవి. 26 పాఠములను మీరు మీ ఇంటి వద్ద చదువుకొని వాటిని ధ్యానించి బైబిల్ మీరు బాగా చదువుకోవడానికి అనుగుణంగా అవి తయారు చేయబడినవి. ఆ పాఠములు కావాలంటే ఈరోజే మాకు వ్రాయండి. ఆ 26 పాఠములు ఉన్న బేసిక్ బైబిల్ కోర్స్ మీరు పూర్తి చేస్తే మీకు ఒక యోగ్యతా పత్రము, ఒక బైబిల్ కూడా మేము ఉచితంగా ఇస్తాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఇది మీకు ఉచితంగానే పంపించబడుతుంది. ప్రతిరోజు వందల కొలది ప్రజలు ఈ బైబిల్ పాఠములను వారింటికి రప్పించుకొని ఆ బైబిల్ కోర్స్ పూర్తి చేసి బైబిల్లోని సత్యములను సంపూర్తిగా తెలుసుకొస్తున్నారు. మీరు కూడా అందులో చేరండి, ఆ దీవెన పొందండి. తర్వాత సత్యవాక్కు అనే మాసపత్రిక మేము నడుపుతున్నాం. ఇది గత 28 సంవత్సరం నుండి నిరాటంకంగా వేల కొలది గృహాలను దర్శించినది. ప్రతి నెల ఈ మాసపత్రిక మీ ఇంటికి చేర్చబడుతుంది. ఈ మాసపత్రిక కావాలంటే దీనికి సంవత్సరం వరకు 50 రూపాయలు మాత్రమే మీరు చందాగా పంపించాలి. మీరు 50 రూపాయలు మనీ ఆర్డర్ ద్వారా పంపిస్తే సత్యవాక్కు మాసపత్రిక మీకు అందజేయబడుతుంది. బైబిల్లోని గొప్ప సత్యములను తెలుసుకోవడానికి ఆ పత్రిక మీకు సహాయపడుతుంది. వాయిస్ ఆఫ్ ట్రూత్ ఇంటర్నేషనల్ అనే ఈ పత్రిక కూడా మేము మీకు ఉచితంగానే అందజేయగలం. ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆంగ్ల పత్రిక. దీన్ని తెలుగులో తర్జుమా చేయబడి ఆకర్షణీయంగా మీకు అందజేయబడుతుంది. ఈ వాయిస్ ఆఫ్ ట్రూత్ ఇంటర్నేషనల్ అనే ఈ పత్రిక కావాలంటే ఈరోజే మాకు రాయండి. వాయిస్ ఆఫ్ ట్రూత్ ఇంటర్నేషనల్ ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పత్రిక మీకు ఉచితంగానే తెలుగులో ఇప్పుడు లభ్యమవుతుంది. సత్యవాణిలో మీరు రేడియోలోను టీవీలోను వినిచిన చక్కటి పాటలు ఇప్పుడు క్యాసెట్లోనే మాత్రం కాకుండా సీడీలో కూడా లభించినవి. మొత్తం 4 సీడీలు మా వద్ద లభించినవి. 4 సీడీల్లోనూ 80 పాటలు ఉన్నవి. ఇవి పాత క్రొత్త క్రైస్తవ కీర్తనలు అందులో ఉన్నవి. ఈ పాటలను మీరు సత్యవాణి టీవీ ప్రోగ్రాంలోను రేడియోలోను వింటున్నారు. ఈ సీడీలు కావాలంటే 4 సీడీలకు 160 రూపాయలు మాత్రం మాకు మనీ ఆర్డర్ ద్వారా పంపించండి. 4 సీడీలు మీకు వాల్యూమ్ 1, 2, 3, 4 సీడీలు ఉన్నవి. వెంటనే మీ మనీ ఆర్డర్ అందుకనే పంపించగలము. మా చిరునామా సత్యవాణి, పోస్ట్ బాక్స్ నంబర్ 80, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ 533001. మా టెలిఫోన్ నంబర్స్ 0884-236-3697 and 236-3722. ఇంతవరతో ఇవాళ కార్యక్రమం ముగిస్తున్నది. సత్యవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మీకు తోడు అయి ఉండును గాక. గాడ్ బి విత్ యు. ఫలములు నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములు నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలింపకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలింపకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా?
ఫలములు నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు, సంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు, సంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు, చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు. తన స్వాస్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు, తన స్వాస్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు. ఫలింపకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. బ్రతికినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే, ఆకులతో నిన్ను చూచి తండ్రి సంతసించున. బ్రతికినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే, ఆకులతో నిన్ను చూచి తండ్రి సంతసించున. ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే, ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే, మోడులాంటి నిన్ను ఇంక నరికి వేయకుండునా, మోడులాంటి నిన్ను ఇంక నరికి వేయకుండునా. ఫలింపకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలింపకుండుట నీకు న్యాయమా. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. క్రీస్తు సంఘములు మీకు వందనములు చెప్పుచున్నవి.